ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది వీడితో తిరుగుతుంది దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పని లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారి ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. అగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను అనుకుంటాక. ఇటివ్వు. ఇవ్వవే. ఆగవే. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య ఉండవే. వద్దు మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. ఉండవే. మావయ్య నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య, ప్లీజ్ మావయ్య. నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య చీర తగలు పెట్టదు మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. ప్లీజ్ మావయ్య. ఏంటి? ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసేదాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపమది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతున్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. పిచ్చి పని. మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలని ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య మన గొడవ జరిగిందా అన్నా? నేనెందుకు గొడవ పడతాను రా?
అది కరెక్టే. వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరుగుంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా, ఎవరన్నా? తనేరా. హలో. హలో రాజా. నేనే, చెప్పు. రాజా, ఏమైందిరా? ఇంట్లో చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, వద్దు రాజా, వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది... నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాని కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటిది? ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నన్ను ఆపకు కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయిషా గారు ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు.
అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదైనా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది? కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందబ్బా? ఏంటో, స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం. దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినప్పుడు నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నడు. ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి.